అన్నమయ్య జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి రోజు కూడా మద్యం అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వైన్ షాపులు మూసేసి మద్యాన్ని అక్రమ దారిలో అధిక ధరలకు దొడ్డిదారిన అమ్ముతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రాయచోటి ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే గాంధీ జయంతి రోజు అక్రమ మద్యాన్ని అక్రమార్కులు విక్రయిస్తున్నాయి. ఒక్కో బాటిల్పై 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు అధిక ధరలకు అమ్మి అక్రమార్జనను సొమ్ము చేసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎక్సైజ్ అధికారుల అక్రమ మద్యం అమ్మేవారిపై తనిఖీలు చేస్తూ మంత్రంగా ఉండడమే కాకుండా అధికారుల అండదండలతో అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ పట్టి పట్టినట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. అలాగే ఉందా మీకు కొంచెమన్నా? ఈరోజు డ్రై డే, అసలు మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు? అని అసలు ఈరోజు డ్రై డే, అది కాక మీరు ఇట్లా అమ్మితే కన్నా వాళ్ళు విలేకరులు వీడియోలు కూడా తీస్తున్నారు. పద్ధతి అది ఏమన్నా ఉంటే తీసేయండి. అన్నమయ్య జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి రోజు కూడా మద్యం అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వైన్ షాపులు మూసేసి మద్యాన్ని అక్రమ దారిలో అధిక ధరలకు దొడ్డిదారిన అమ్ముతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. అన్నమయ్య జిల్లాలో మద్యం ఏర్లై పారుతుంది. గాంధీ జయంతి రోజు కూడా ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలతో అన్నమయ్య జిల్లాలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఒక్కొక్క మద్యం బాటిల్కి సంబంధించి 150 నుంచి 200 వరకు అదనంగా పెట్టి, ఎందుకంటే ఒక పక్క దసరా పండుగ రోజే గాంధీ జయంతి కూడా వచ్చి దసరా పండుగ రోజు ఎంజాయ్ చేయకపోతే ఎలాగా, అవసరమైతే 100 నుంచి 200 రూపాయలు అధిక ధరలు కూడా కొంటామని ముందుబాబులు ముందుకొచ్చే నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి కోతవేటు దూరంలో, రాయచోటి ఎక్సైజ్ కార్యాలయానికి కోతవేటు దూరంలోనే బహిరంగంగా ఈ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. అటు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు వెళ్లాల్సిన మామూలు వెళ్లిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కాసులకు కక్కుర్తిపడి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో మద్యం ఏర్లై పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క దసరా పండుగ నేపథ్యంలో, మరో పక్క గాంధీ జయంతి కూడా జరుగుతున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిషేధించాలి. మద్యం అమ్మకాలు మాత్రం షాపులు మూసేసినప్పటికీ కూడా దొడ్డిదారిలో మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలు ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద మనం విజువల్స్ రూపంలో చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఒక వ్యక్తి అయితే రాయచోటి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి కోతవేటు దూరంలోనే ఈ మద్యం అమ్మకాలు జోరుగా కూడా జరుగుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి లాండ్ ఆర్డర్ పోలీసులు గాని, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు గాని కనీసం కన్నెత్తి అటువైపు చూడకపోవడంతో మద్యం అమ్మకాయలు 3 పువ్వులు 6 కాయల్లాగా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. మీకు నచ్చిన కాడ చెప్పుకోండి, మాకు అడ్డు అదుపు లేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపే ప్రసక్తే లేదంటూ కూడా ఈ మద్యం అమ్ముతున్నటువంటి ఎవరైతే బ్రోకర్లు ఉంటారో వాళ్ళు మరింత బరి తెగించి నడి రోడ్డు మీదే ఈ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే దసరా పండుగ నేపథ్యంలో ఖచ్చితంగా మద్యం అమ్మకాలు చేయాల్సిందే, మద్యం లేకపోతే మా పరిస్థితి ఏంటని మందుబాబులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న తరుణంలో ఆ మందుబాబుల వీక్నెస్ ని ఆసరాగా చేసుకొని కొంతమంది కేటుగాళ్లు మద్యం బాటిళ్లను బ్లాక్ మార్కెట్ లో పెట్టి మరీ అమ్ముతూ ఉన్నారు. పెద్ద ఎత్తున సొమ్ములు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా బీఆర్కే న్యూస్ ఒక నిఘా టీం పెట్టడం ద్వారా ఎంత మేర వీళ్ళు మద్యం అమ్మకాలు చేపడుతున్నారు, గాంధీ జయంతి రోజు కూడా యథేచ్ఛగా ఎలా చేస్తున్నారనే దాని మీద బీఆర్కే న్యూస్ నిఘా పెట్టడం జరిగింది. బీఆర్కే న్యూస్ నిఘా కెమెరాకి పక్కా ఆధారాలు కూడా చిక్కడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తా కథనాలు కూడా బీఆర్కే న్యూస్ ప్రచారం చేస్తుంది. బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. మరింత బరి తెగించి నడి రోడ్డు మీదే ఈ మద్యం అమ్మకాలు చేస్తున్నారంటే ఎక్సైజ్ శాఖ అధికారులు అటు ఎవరైతే ఈ మద్యం అమ్మకాలు చేస్తున్న వ్యక్తులతో ఏ స్థాయిలో కొల్లుడయ్యారో అర్థమవుతుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా మామూలు ఇచ్చే ఈ అమ్మకాలు చేస్తున్నారన్న విమర్శలైతే సర్వత్రా కూడా వినిపిస్తూ ఉన్నాయి.
థ్యాంక్ యూ ఈశ్వర్.